హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు ఇచ్ముక్కు తెలుగు ఛానల్. మనం ప్రతిరోజు మన ఛానల్ ద్వారా నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ను అనాలిసిస్ చేస్తున్నాం బేస్డ్ ఆన్ ఆప్షన్ చైన్ డేటా ప్రకారం. అందులో భాగంగా రేపు ఎలా ఉండబోతుందో ఒకసారి అనాలిసిస్ చేద్దాం. ముందుగా నిఫ్టీని ఇంట్రాడే చార్ట్ను రివ్యూ చేసినప్పుడు నిన్నటి సిపిఆర్ తోటి పోల్చుకున్నప్పుడు మనకు ఈరోజు లోయర్ వాల్యూ సిపిఆర్ అయితే రావడం జరిగింది. లోయర్ వాల్యూ సిపిఆర్ వచ్చినప్పుడు బేరిష్ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. బట్ ప్రైజెస్ అనేవి విత్ ఇన్ ద సిపిఆర్ అనేది ఓపెన్ కావడం జరిగింది. ఈ విత్ ఇన్ ద సిపిఆర్ ఓపెన్ అయినప్పుడు మనం లాస్ట్ షార్ట్ డే రోజు మనం డిస్కషన్ చేయడం జరిగింది. ఆ స్ట్రాటజీ ప్రకారం ఎప్పుడైతే మనకు సిపిఆర్ని బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వెళ్తే సెల్ సైడ్ వెళ్తాం, లేదా సిపిఆర్ని బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ వెళ్తే బై సైడ్ వెళ్తాం. సో ఇది సిపిఆర్ని బ్రేక్ చేసుకుంటూ ఫస్ట్ క్యాండిల్ డౌన్ సైడ్ అయితే రావడం జరిగింది. సో ఇలాంటి సందర్భంలో మనం ఫస్ట్ ట్రేడ్ అంటే ఎలాగో 15 మినిట్స్ వరకు మనం ఎలాంటి ట్రేడు ఇనిషియేట్ చేయము. కాబట్టి ఈ సందర్భంలో ఇక్కడి వరకు వచ్చేసింది. కాబట్టి సో నెక్స్ట్ ఇక్కడ మనం ట్రేడ్ తీసుకోవడానికి ఆపర్చునిటీ అయితే మనకు రాలేదు. నెక్స్ట్ ఎక్కడ వచ్చింది? సో నెక్స్ట్ మళ్ళీ సిపిఆర్ అంటే సో అప్ సైడ్ నుంచి డౌన్ సైడ్ రావాలి, లేదా డౌన్ సైడ్ నుంచి అప్ సైడ్ వెళ్ళాలి. ఈ సందర్భంలో మనకు ట్రేడ్ అనేది ఇక్కడ లభించింది. సో అప్ సైడ్ అంటే డౌన్ సైడ్ నుంచి బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ అయితే వెళ్ళడం జరిగింది. ఈ సందర్భంలో మనం ట్రేడ్ తీసుకుంటే సో అప్పటికి ఇది 3 o'clock తర్వాత అంటే ఆల్మోస్ట్ నియర్లీ 3 o'clock దగ్గర, కాబట్టి మనం ట్రేడ్ అనేది ఇనిషియేట్ కాలేదు. సిపిఆర్ ప్రకారం నో ట్రేడ్. ఒకసారి క్యామరీలా ఇండికేటర్ని కూడా యూజ్ చేద్దాం, మనకు క్లారిటీ రావడం జరుగుతుంది. క్యామరీలా ఇండికేటర్ని యూజ్ చేసినట్టయితే అకార్డింగ్ టు క్యామరీలా ఇండికేటర్ ప్రకారం ప్రైస్ అనేది H3 అండ్ H4 మధ్యలో ఓపెన్ కావడం జరిగింది. H3 H4 మధ్యలో ఓపెన్ అయినప్పుడు మనం ఇన్ జనరల్గా ఎక్కువ శాతం H4 బ్రేక్అవుట్ కోసం చూస్తాం బై సైడ్లో. సో ఇది అన్ఫార్చునేట్లీ H3 సైడ్ అయితే బ్రేక్అవుట్ రావడం జరిగింది. ఇది కూడా పర్టికులర్గా ఓన్లీ ఫస్ట్ క్యాండిల్లోనే రావడం జరిగింది. ఫస్ట్ క్యాండిల్లో వస్తే సో ఇది ఓన్లీ అగ్రెసివ్ ట్రేడర్కి మాత్రమే మనకు ట్రేడ్ లభించిందని చెప్పాలి. సో వీళ్ళ యొక్క ఎంట్రీ పాయింట్ ఇదవుతుంది, స్టాప్ లాస్ అనేది ఇదవుతుంది, నెక్స్ట్ టార్గెట్ ఇదవుతుంది. సో రిస్క్ ఎంత ఉంది చూడండి, రిస్క్ ఇంత, రివార్డు ఓన్లీ ఇంత మాత్రమే. సో దీనికోసం అయితే మనం ట్రేడ్ ఇనిషియేట్ కాము. మళ్ళీ పర్టికులర్గా అది ఓన్లీ ఫస్ట్ 5 minutes తర్వాతనే రావడం జరిగింది. కాబట్టి ఇలాంటి సందర్భాల్లో నేనైతే ట్రేడ్ తీసుకోలేదు. అకార్డింగ్ టు క్యామరీల ప్రకారం కానీ అలాగే సిపిఆర్ ప్రకారం కానీ ట్రేడ్ అనేది ఇనిషియేట్ కాలేదు. సో ఒకవేళ ప్రైస్ అనేది ఇక్కడ అంటే ఇన్ బిట్వీన్ H3 అండ్ L3 మధ్యలో ఓపెన్ అయితే సో ఇక్కడ ట్రేడ్కి మనం తీసుకోవడానికి ఆపర్చునిటీ వచ్చేదేమో, బట్ ఓపెన్ కాలేదు. కాబట్టి రూల్స్ని ఎప్పుడు డివైడ్ చేయకూడదు. సో స్ట్రిక్ట్గా రూల్స్ కట్టుబడి ఉందాం. ఇక సప్లై డిమాండ్ జోన్స్ గురించి డిస్కషన్ చేసినట్టయితే సో ఆల్రెడీ నిన్న మనం కొన్ని జోన్స్ ఇవ్వడం జరిగింది. ఈ జోన్ కానీ నిన్నటి రోజున అంటే లాస్ట్ రోజు ఇవ్వడం జరిగింది. సో ఈ రోజున ప్రైజెస్ అనేవి ఇంకా అక్కడికి రీచ్ కాలేవు. రీచ్ అయితే మేబీ రియాక్షన్స్ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఇక్కడ ఈ జోన్ మాత్రం ఇప్పుడు ఇవాళ ఫ్రెష్గా డ్రా చేయడం జరిగింది. సో ఈ జోన్ అనేది హయ్యర్ టైం ఫ్రేమ్ తోటి మనకు కోయిన్సైడ్ అవుతుంది. కాబట్టి ఈ జోన్కు ఎక్కువ వ్యాలిటీ ఉంటుంది. చూడండి, సో 10 points స్టాప్ లాస్ తోటి ఇక్కడ ఒక జోన్ ఉంది. మేబీ ఇది ఇక్కడికి వచ్చినప్పుడు మనకు డిమాండ్ అంటే ప్రైస్ అనేవి అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీస్ ఉన్నది. అలాగే ఇది కూడా హయ్యర్ టైం ఫ్రేమ్ తోటి 1 hour తోటి మనకు సింక్ అవుతుంది. కాబట్టి ఇక్కడికి వచ్చినప్పుడు కూడా మనకు ప్రైజెస్ అనేవి ఇమీడియట్గా రియాక్షన్స్ ఉండడానికి అయితే పాసిబిలిటీ ఉన్నది. కాబట్టి ఈ 2 జోన్స్ను కన్సిడర్ చేయండి. రేపటి రోజున మేబీ ఇక్కడికి వస్తే ప్రైజెస్ అనేవి ఏమైనా రియాక్షన్స్ ఉంటే అంటే 5 minutesలో ఏమైనా రిజెక్షన్స్ క్యాండిల్ ఉంటే ట్రేడ్ తీసుకోవడానికి ప్లాన్ చేద్దాం. సో నిఫ్టీ యొక్క ఆప్షన్ చైన్ డేటాను పరిశీలించినప్పుడు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 15,800 దగ్గర ఉంది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 16 దగ్గర ఉన్నది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 16,300 దగ్గర ఉన్నది. సో నిఫ్టీ అనేది అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, థర్డ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. 16,300 దగ్గర బిల్డప్ కావడం జరిగింది. కాబట్టి ఈ లెవెల్ అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా ఉండడానికి పాసిబిలిటీ ఉన్నది. అలాగే ఓవరాల్ సినారియోని మనం పరిశీలించినప్పుడు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనే కాలం ఇంక్రీజ్ అవుతూ ఉంది, ప్రైజెస్ అనేవి డౌన్ ఫాల్ వస్తూ ఉన్నాయి. కాబట్టి షార్ట్ బిల్డప్ జరిగింది అంటే నెగిటివ్ ఉండడానికి పాసిబిలిటీ
ఉన్నది. ఒకసారి పుట్ సైడ్ డాటాను కూడా పరిశీలిద్దాం, మనకి ఇంకా క్లారిటీ రావడం జరుగుతుంది. పుట్ సైడ్లో హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అన్నది 15,000 దగ్గర ఉన్నది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 15,700 దగ్గర ఉన్నది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 15,600 దగ్గర ఉన్నది. ఇక్కడ కూడా ఉన్నది, బట్ మనకు ఈ లెవెల్ దీన్ని అంటే చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ కాలం చూసుకున్నప్పుడు ఇది సిగ్నిఫికెంట్గా ఉన్నది కాబట్టి దీన్ని కన్సిడర్ చేద్దాం. అంటే ఈ రెండింటికి పెద్దగా డిఫరెన్స్ ఏమీ లేదు. ఇక్కడ ఒక 500, ఇక్కడ ఒక 300, 200 కాబట్టి నేను దీన్ని కన్సిడర్ చేస్తున్నాను. సో నిఫ్టీ అనేది డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్ట్ ఇక్కడ తీసుకుంటుంది, సెకండ్ సపోర్ట్ ఇక్కడ తీసుకుంటుంది, థర్డ్ సపోర్టు ఇక్కడ తీసుకోవడానికి అవకాశం అయితే ఉన్నది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ అయింది కాబట్టి 15,600 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ చేయడానికి పాసిబిలిటీ ఉన్నది. అలాగే ఓవరాల్ సినారియోని మనం పరిశీలించినప్పుడు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనే కాలం ఇంక్రీజ్ అవుతూ ఉంది, ప్రైజెస్ అనేవి డౌన్ ఫాల్ వస్తూ ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా షార్ట్ బిల్డపే జరిగింది. ఇక్కడ కూడా షార్ట్ బిల్డపే జరిగింది అంటే వీళ్ళ ప్రకారం పాజిటివ్ ఉంటుంది, వాళ్ళ ప్రకారం నెగిటివ్ ఉంటుంది, వీళ్ళ ప్రకారం పాజిటివ్ ఉంటుంది. ఓవరాల్గా సైడ్ వేస్ ఉండడానికి అవకాశం అయితే ఉంది. మొత్తం ఎంటైర్ లాస్ట్ వీక్ మొత్తం ఇలాంటి సినారియోనే ఉన్నది. సో లాస్ట్ వీక్ ఎంటైర్ వీక్ కూడా మొత్తం ప్రైజెస్ అనేవి సైడ్ వేస్లోనే మూవ్ కావడం జరిగింది. సో మీరు జాగ్రత్తగా అబ్జర్వేషన్ చేయండి. ఎక్కువ శాతం సైడ్ వేస్ మూవ్ అవుతుంది, బట్ కొంచెం అప్పర్ హ్యాండ్ ఎవరిది ఉంటుందంటే సెల్లర్స్ది ఉంటుంది. సో ఈవెన్ మనం డాటాను అబ్జర్వేషన్ చేసినప్పుడు కూడా ఇక్కడ 36,000, ఇక్కడ ఒక 36,000లో ఉంటే ఇక్కడ మనకు 50s 40sలలో ఉన్నాయి. అంటే అంటే డాటా అనేది ఎక్కువ కాబట్టి వీళ్ళది కొంచెం అప్పర్ హ్యాండ్ ఉంటుంది. బట్ ఇది నెగోషియబుల్, ఎందుకంటే రేపు ఇంట్రాడేలోకి వెళ్ళిన తర్వాత మార్నింగ్ అవర్స్లో వరకు ఈ డాటా ఉంటుంది. సో మళ్ళీ ఫ్రెష్ బయింగ్ ఫ్రెష్ షెల్లింగ్ అనేది రేపు మార్నింగ్ అవర్స్లో వస్తుంది కాబట్టి అప్పుడు ఈ డాటా చేంజ్ అయిపోవడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. సో కాబట్టి సైడ్ వేస్ ఉండడానికే ఎక్కువ అవకాశం అయితే ఉన్నది. ఒకసారి ఇచిముఖి ఇండికేటర్ ప్రకారం కూడా అనాలిసిస్ చేద్దాం. అకార్డింగ్ టు ఇచిముఖి ఇండికేటర్ ప్రకారం ప్రైజెస్ అనేవి కన్వర్జేషన్ లైన్ అండ్ బేస్ లైన్ మధ్యలో క్లోజ్ అయింది. సో రేపటి రోజున ప్రైస్ అనేది నిన్నటి రోజున మనం డిస్కషన్ చేయడం జరిగింది. ఈ లో అనేది బ్రేక్అవుట్ అయితే ఫర్దర్గా బేస్ లైన్ వరకు రావడానికి పాసిబిలిటీ ఉంటుందని చెప్పి మనం డిస్కషన్ చేయడం జరిగింది. సో ఎగ్జాక్ట్గా బేస్ లైన్ దగ్గర సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ అయితే వెళ్తుంది. సో మనం ఓవరాల్ సినారియోని మనం పరిశీలించినప్పుడు ఫ్యూచర్ కూమో అనేది బుల్లిష్లో ఉంది. ఫ్యూచర్ కూమో బుల్లిష్లో ఉంటే డెఫినెట్గా ఇంకా ముందుకెళ్ళడానికి లాస్ట్ 52 క్యాండిల్స్ యొక్క హైయెస్ట్ హైని టచ్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది కాబట్టి మేబీ ఇక్కడ వరకు వెళ్ళడానికైతే ఛాన్సెస్ అయితే ఉన్నది. అప్కమింగ్ డేస్లలో 15,900, 16,000 వరకు వెళ్ళడానికి పాసిబిలిటీ ఉన్నది. సో ఒకవేళ డౌన్ సైడ్ సినారియోని మాట్లాడితే ఈ బేస్ లైన్ బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వస్తే ఫర్దర్గా డౌన్ సైడ్ రావడానికి అయితే పాసిబిలిటీ ఉంది. సో ప్రస్తుతానికి అప్ ట్రెండ్. సో మనం మొదటి నుంచి కూడా చెప్తున్నాం, ఇది పుల్ బ్యాక్ మాత్రమే. ఇక్కడ సపోర్ట్ తీసుకుంటే మళ్ళీ ఇలా సపోర్ట్ తీసుకొని ఇలా వెళ్ళడానికి కూడా పాసిబిలిటీ ఉంటుందని చెప్పడం జరుగుతుంది. సో మేబీ చూద్దాం రేపటి రోజున ఏం జరుగుతుందో. ఇక్కడ నుంచి అప్ సైడ్ వెళ్ళడానికి కూడా పాసిబిలిటీస్ అయితే ఉన్నాయి. సో డౌన్ సైడ్ రావాలంటే ఈ బేస్ లైన్ బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ రావాలి. సో ఇది నిఫ్టీ డైలీ క్యాండిల్ యొక్క సినారియో. సరే అవర్లీలో కూడా చూద్దాం. అవర్లీలో చూసినప్పుడు అవర్లీలో సినారియో ప్రకారం ప్రైజెస్ అనేవి బేస్ లైన్ వరకు వచ్చి ఇక్కడ స్టాప్ ఆగడం జరిగింది. కాబట్టి రేపటి రోజున ప్రైజ్ దీనిపైన సస్టైన్ అయితేనే, అంటే ఈ 15,737 పైన సస్టైన్ అయితే ఫర్దర్గా అప్ సైడ్ వెళ్ళడానికి అయితే పాసిబిలిటీస్ ఉన్నది. నెక్స్ట్ టార్గెట్ 15,850, 15,840 వరకు వెళ్ళడానికి ఛాన్సెస్ అయితే ఉన్నది. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయినా దీనిపైన ఓపెన్ అయితే మాత్రం ఫర్దర్గా ఇక్కడ వరకు వెళ్ళడానికి ఛాన్సెస్ అయితే ఉన్నది. లేదు ఒకవేళ ఈ బేస్ లైన్ దగ్గర రిజెక్షన్స్ వస్తే డెఫినెట్గా డౌన్ సైడ్ వెళ్ళడానికి అయితే పాసిబిలిటీ ఉన్నది. డౌన్ సైడ్ వెళ్తే ఎక్కడ వరకు వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయి? సో ఇక్కడ వరకు వెళ్ళడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నవి. ఎందుకంటే ఫ్యూచర్ కుమో అనేది బెరిష్లో ఉన్నది కాబట్టి లాస్ట్ 52 క్యాండిల్స్ యొక్క లోయెస్ట్లో ఇది అవుతుంది కాబట్టి ఇక్కడ వరకు వెళ్ళడానికి కూడా పాసిబిలిటీస్ అయితే ఉన్నవి.
సో అప్ సైడ్ వెళ్తే ఇక్కడ వరకు వెళ్తుంది, డౌన్ సైడ్ వెళ్తే ఇక్కడ వరకు రావడానికి పాసిబిలిటీ ఉన్నది. ఇన్ కేస్ 850 పైన ట్రేడ్ అయితే ఫర్దర్గా 16,000 వరకు కూడా వెళ్ళడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. సో ఇది నిఫ్టీ యొక్క సినారియో. బ్యాంక్ నిఫ్టీ యొక్క ఇంట్రాడే చార్ట్ను అనాలిసిస్ చేసినప్పుడు అకార్డింగ్ టు సిపిఆర్ ప్రకారం అయితే ప్రైస్ అనేది సిపిఆర్ పైన ఓపెన్ కావడం జరిగింది. సిపిఆర్ పైన ఓపెన్ అయినప్పుడు మనం సిపిఆర్ దగ్గర పుల్ బ్యాక్ కోసం కానీ సిపిఆర్ బ్రేక్అవుట్ కోసం అయితే ట్రేడ్ చూడడం జరుగుతుంది. సో సిపిఆర్ బ్రేక్అవుట్ అనేది రెండవ క్యాండిల్ లోపలనే రావడం జరిగింది. సో ఆ రెండవ క్యాండిలే మనకు టార్గెట్ కూడా హిట్ కావడం జరిగింది. నెక్స్ట్ పైవట్ పాయింట్ ప్రీవియస్ డేలో దీన్ని హిట్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఈ సందర్భంలో నో ట్రేడ్. సో మళ్ళీ ఎప్పుడైతే ప్రైస్ అనేది డౌన్ సైడ్ నుంచి అప్ సైడ్ వరకు సిపిఆర్ని బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ వెళ్ళింది. సో మళ్ళీ ఇక్కడ ఏమన్నా మనకు ఒకవేళ దీని హై పైన ట్రేడ్ లభిస్తే మనం ట్రేడ్ తీసుకోవడానికి ప్లాన్ చేయొచ్చు నెక్స్ట్ టార్గెట్ ఆఫ్ ఇక్కడ వరకు. బట్ అన్ఫార్చునేట్లీ ఇక్కడ ట్రేడ్ అనేది లభించలేదు కాబట్టి ఇక్కడ కూడా నో ట్రేడ్. సో నెక్స్ట్ టైం మళ్ళీ అంటే సిపిఆర్ పై నుంచి మళ్ళీ కింది వరకు రావడం జరిగింది. ఇక్కడ సిపిఆర్ బ్రేక్ చేయడం జరిగింది, డౌన్ సైడ్లో బ్రేక్అవుట్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ మనకు ట్రేడ్ అనేది ఇనిషియేట్ అవుతుంది. ఇది మీ యొక్క టార్గెట్, ఇది మీ యొక్క స్టాప్ లాస్. సో ఇక్కడ స్టాప్ లాస్ అయితే హిట్ కావడం జరిగింది. ఈ సందర్భంలో స్టాప్ లాస్ అయితే కావడం జరిగింది, నా స్టాప్ లాస్ అయితే హిట్ కావడం జరిగింది. సో నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ మనకు ఇక్కడ ఇంకొక ట్రేడ్ అయితే లభించింది. ఇంకొక ట్రేడ్ సిపిఆర్ను డౌన్ సైడ్ను బ్రేక్ చేసుకుంటూ ఇక్కడ ఒకటి అంటే అప్ సైడ్ బ్రేక్ చేసుకుంటూ మళ్ళీ ఇక్కడ ఒక ట్రేడ్ అయితే లభించడం జరిగింది. ఇది మన యొక్క స్టాప్ లాస్, మన యొక్క రిస్క్ రివార్డ్ ఇంత. సో ఇక్కడ టార్గెట్ అయితే అచీవ్ కావడం జరిగింది. ఇది జస్ట్ మొన్ననే స్కాల్పింగ్ స్ట్రాటజీ డిస్కషన్ చేయడం జరిగింది. ఎవరైనా చూడకపోతే ఆ వీడియోను ఒకసారి వాచ్ చేయండి, మీకు క్లియర్గా అర్థమైపోతుంటుంది. సో ఇక్కడ టార్గెట్ అయితే అచీవ్ కావడం జరిగింది, ఇక్కడ స్టాప్ లాస్ హిట్ కావడం జరిగింది, ఇక్కడ టార్గెట్ అచీవ్ కావడం జరిగింది. సో ఓవరాల్గా నో ప్రాఫిట్ నో లాస్. సో ఒకసారి క్యామెరాల ప్రకారం చూద్దాం. అకార్డింగ్ టు క్యామెరాల ప్రకారం ప్రైస్ అనేది H3 H4 మధ్యలో ఓపెన్ అయింది కాబట్టి సో ఎక్కువ శాతం అప్ సైడ్ చూస్తాం, తక్కువ శాతం 20% కేసులలో డౌన్ సైడ్ చూస్తాం. బట్ ఈ డౌన్ సైడ్ అనేది ఫస్ట్ 5 మినిట్స్ లోపలనే రావడం జరిగింది కాబట్టి ఇక్కడ కన్సిడర్ చేయలేదు. రెండోసారి ఇక్కడ రావడం జరిగింది. సో ఇక్కడ మనకు టార్గెట్ అయితే అచీవ్ కావడం జరగలేదు. బట్ దీనికి 1:1 చూసుకుంటే 1:1 కూడా 1:1కు దగ్గరగా రావడం జరిగింది. సో నేనైతే ఇక్కడ ట్రేడ్ తీసుకోలేదు, ఓన్లీ సిపిఆర్ ప్రకారం తీసుకోవడం జరిగింది. సో ఈ సందర్భంలో కూడా క్యామెరాల ప్రకారం కూడా నో ట్రేడ్. బట్ ఎవరైనా అగ్రెసివ్ ట్రేడర్ ఉంటే మాత్రం ఈ సందర్భంలో మనకు 1:1 అయితే రావడం జరిగింది, 1:1 రావడం జరిగింది. సో ఒకసారి సప్లై డిమాండ్స్ గురించి కూడా ఒకసారి డిస్కషన్ చేద్దాం. సప్లై జోన్స్ గురించి డిస్కషన్ చేస్తే సో మనం ఇక్కడ ఆల్రెడీ నిన్న ఇచ్చిన జోన్స్ వరకు ప్రైజెస్ అనేవి రీచ్ కాలేవు కాబట్టి నో రియాక్షన్. బట్ ఇక్కడ ఒక జోన్ అయితే ఉండడం జరిగింది, మనం దీన్ని మర్చిపోయినట్టున్నాం, నేను డ్రా చేయలేదు. ఎగ్జాక్ట్గా ఇక్కడ నుంచి రియాక్షన్స్ అయితే రావడం జరిగింది. వాస్తవానికి నేను డ్రా చేయలేదు. ఓకే సరే, అయిపోయింది, దాని గురించి అవసరం లేదు, ట్రేడ్ అనేది కంప్లీట్ అయిపోయింది కాబట్టి అవసరం లేదు. సో రేపటి రోజున ఈ జోన్స్ని కన్సిడర్ చేయండి. సో మళ్ళీ ఫ్రెష్ జోన్స్ అయితే ఏమీ లేవు, హయ్యర్ టైం ఫ్రేమ్లో కూడా ఏ జోన్స్ లేవు కాబట్టి ఈ జోన్స్ని కన్సిడర్ చేయండి. మేబీ ఇక్కడికి ప్రైజెస్ వచ్చినప్పుడు రియాక్షన్స్ ఉండడానికి పాసిబిలిటీ ఉన్నది. 35,081 దగ్గర, అలాగే ఇక్కడ 34,600 దగ్గర మనకు రియాక్షన్స్ ఉండడానికి అయితే పాసిబిలిటీస్ ఉన్నది. కొంచెం వీటి లెవెల్స్ను జాగ్రత్తగా వాచ్ లిస్ట్లో పెట్టుకోండి. సో బ్యాంక్ నిఫ్టీ యొక్క ఆప్షన్ చైన్ డేటాలోకి వెళ్ళిపోదాం. బ్యాంక్ నిఫ్టీ యొక్క ఆప్షన్ చైన్ డేటాను పరిశీలించినప్పుడు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 35 దగ్గర ఉన్నది, సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 35.5 దగ్గర ఉన్నది, థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 36 దగ్గర ఉన్నది. సో బ్యాంక్ నిఫ్టీ అనేది అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, థర్డ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి పాసిబిలిటీస్ ఉన్నది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది కాబట్టి ఈ లెవెల్ అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా ఉండడానికి పాసిబిలిటీ ఉన్నది. అలాగే ఓవరాల్ సినారియోని మనం పరిశీలించినప్పుడు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనే కాలం ఇంక్రీజ్ అవుతూ ఉంది, ప్రైజెస్ అనేవి డౌన్ఫాల్ వస్తూ ఉంది కాబట్టి షార్ట్ బిల్డప్ జరిగింది. షార్ట్ బిల్డప్ జరిగింది అంటే నెగిటివ్ ఉండడానికి పాసిబిలిటీ ఉన్నది.
ఒకసారి పుట్ సైడ్ డేటాను కూడా పరిశీలిద్దాం, మనకు క్లారిటీ రావడం జరుగుతుంది. పుట్ సైడ్లో హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అన్నది 34,500 దగ్గర ఉన్నది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అన్నది 34 దగ్గర ఉన్నది. నెక్స్ట్ థర్డ్ హైయెస్ట్ అనేది 33 దగ్గర ఉన్నది. సో బ్యాంక్ నిఫ్టీ అనేది డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్ట్ ఇక్కడ తీసుకుంటుంది, సెకండ్ సపోర్టు ఇక్కడ తీసుకుంటుంది, థర్డ్ సపోర్ట్ ఇక్కడ తీసుకోవడానికి పాసిబిలిటీ ఉన్నది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. కాబట్టి 33,000 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ చేయడానికి పాసిబిలిటీ ఉన్న లెవెలు. అలాగే ఓవరాల్ సినారియోని మనం పరిశీలించినప్పుడు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనే కాలం ఇంక్రీజ్ అవుతూ ఉంది, ప్రైజెస్ అనేవి డౌన్ఫాల్ వస్తున్నాయి. కాబట్టి షార్ట్ బిల్డప్ జరిగింది అంటే పాజిటివ్ ఉండడానికి పాసిబిలిటీ ఉన్నది. సో సేమ్ వీళ్ళేమో నెగిటివ్ అంటున్నారు, వీళ్ళేమో పాజిటివ్ అంటున్నారు. కాబట్టి సైడ్ వేస్ ఉండడానికి కూడా అవకాశం అయితే ఉన్నది. ఒకసారి ఇచ్ముఖి ఇండికేటర్ ప్రకారం కూడా అనాలిసిస్ చేద్దాం. అకార్డింగ్ టు ఇచ్ముఖి ఇండికేటర్ ప్రకారం ప్రైస్ అనేది క్లౌడ్ పైన ట్రేడ్ అవుతుంది, బట్ బేస్ లైన్ కింద ట్రేడ్ అవుతుంది. సో దీని కింద ఉంటే ఫర్దర్గా ప్రైజెస్ అనేవి ఇక్కడ వరకు అంటే రేపటి రోజున అంటే ఇక్కడ వరకు రావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. మేబీ ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ నుంచి అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీస్ ఉంటుంది. కాబట్టి ఈ లెవెల్ వచ్చేసి 33,500 వరకు రావడానికి అయితే పాసిబిలిటీస్ ఉన్నది. లేదు అంటే ఇక్కడ ఒక లెవెల్ ఉన్న చూడండి 34,000 వరకు రావడానికి పాసిబిలిటీ ఉన్నది. డౌన్ సైడ్ సినారియో మాట్లాడుకుంటే ఒకవేళ అప్ సైడ్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఫర్దర్గా ఈ కన్వర్జేషన్ లైన్ పైన కానీ బేస్ లైన్ పైన కానీ ఓపెన్ కావాల్సిన పరిస్థితి ఉంటుంది. సో 34,859 అంటే నియర్లీ 35,000 పైన ఓపెన్ అయితేనే ఫర్దర్గా బుల్లిష్నెస్ ఉండడానికి పాసిబిలిటీ ఉన్నది. సో వెళ్తే ఎక్కడ వరకు వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నది? సో అవర్లీలో ఇక్కడ వరకు 36,000 వరకు వెళ్ళడానికి అవకాశం అయితే ఉన్నది. సో అప్ సైడ్ 36,000 వరకు వెళ్ళడానికి, డౌన్ సైడ్ 34 వరకు వెళ్ళడానికి పాసిబిలిటీస్ ఉన్నది. బట్ మధ్యలో 35,000 అనేది కీ లెవెల్. ఈ లెవెల్ పైన ఉంటే అప్ సైడ్, ఈ లెవెల్ కింద ఉంటే డౌన్ సైడ్ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. నెక్స్ట్ ఒకసారి అవర్లీలో కూడా చూద్దాం. అవర్లో చూసినప్పుడు ప్రైజెస్ అనేవి విత్ ఇన్ ద క్లౌడ్లో ఉన్నది కాబట్టి న్యూట్రల్ బుల్లిష్ ఉండడానికి పాసిబిలిటీస్ ఉన్నది. బట్ ఫ్యూచర్ కుమో అనేది బెరిష్లో ఉన్నది కాబట్టి మేబీ డౌన్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీస్ అయితే ఉన్నది. సో ఈ లోస్ అనేది ఇంపార్టెంట్. ఈ లోస్ బ్రేక్అవుట్ అయితే ఫర్దర్గా ఇక్కడ వరకు 52 క్యాండిల్స్ అంటే ఇదే అవుతుంది. ఇక్కడ వరకు వెళ్ళడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నది. 34,600 వరకు వెళ్ళడానికి అయితే పాసిబిలిటీ ఉన్నది. సో ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి బౌన్స్ అవ్వడానికి కూడా అవకాశం అయితే ఉన్నది. ఒకవేళ ఈ బేస్ లైన్ పైన ఓపెన్ అయితే ఫర్దర్గా ఈ క్లౌడ్ వరకు వెళ్ళడానికి ఛాన్సెస్ అయితే ఉన్నది. ఈ క్లౌడ్ వచ్చేసి ఇక్కడ వరకు 35,200 వరకు వెళ్ళడానికి ఛాన్సెస్ అయితే ఉన్నది. ఇక్కడ క్లౌడ్ ఉంది కాబట్టి ఈ 35,200 వరకు వెళ్ళడానికి ఛాన్సెస్ అయితే ఉన్నది. ఇది అప్ సైడ్ సినారియో, ఇది డౌన్ సైడ్ సినారియో. సో ఇక్కడ ఈ లెవెల్లో కీలకం ఏదంటే ఇక్కడ కూడా 34,900 అనేది ఇంపార్టెంట్ సపోర్ట్ అయిన రెసిస్టెన్స్. అంటే అప్ సైడ్ వెళ్తేనేమో సపోర్టు, డౌన్ సైడ్ వెళ్తేనేమో రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడానికి అవకాశం ఉన్న లెవెల్. కాబట్టి ఈ లెవెల్స్ని ఒక్కసారి మార్క్ చేసుకోండి. అలాగే ఇంట్రాడే పర్పస్లో కొన్ని స్టాక్స్ ఇవ్వడం జరుగుతుంది పేపర్ ట్రేడింగ్ పర్పస్లో. వీటిని ఒకసారి వాచ్ లిస్ట్లో పెట్టుకొని అబ్జర్వేషన్ చేయండి. ఈ రెండు ఇండికేటర్స్ను ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నం చేయండి. మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే తప్పక లైక్ చేస్తూ షేర్ చేయగలరు, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఎవ్రీబడి.